ఎవరి బిడ్డగా ప్రవర్తన ఎలా ఉంది. సో ఆ ప్రవర్తన బట్టి ఇతరులు ఆ బిడ్డను తృణీకరించకుండా ఉంటారు. కాబట్టి ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో పెద్దలు ఎప్పటికప్పుడు తమ పిల్లల్ని ప్రవర్తన విషయంలో కానీ మాట విషయంలో కానీ వాళ్ళు సరిచేస్తుండాలి, వాక్యముతో సరిచేస్తూ ఉండాలి. సో ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి. ప్రేమలోను విశ్వాసములోను, ప్రేమ లోక ప్రేమ కాదు కానీ మరి యేసుక్రీస్తు యొక్క ప్రేమలో ఆ ఎవరి బిడ్డలు కానీ ఎదిగితే లోక ప్రేమకు ఆకర్షింపబడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. యేసే ప్రేమలో నిలబడితే ఈ లోక ప్రేమ వాళ్ళకి అంటకుండా జాగ్రత్త పడవచ్చు. మనందరికి బాగా తెలిసిన ఒక తల్లి గారు ఉన్నారు, ఆమె మదర్ తెరిసా. ఆమె జీవితంలో ఒక చిన్న సంఘటన. ఆమె చిన్నప్పుడు స్కూల్కి చదువుకునే దినాలు అంట, ఆమె ఒకరోజు స్కూల్కి చాలా లేటుగా వెళ్ళేది. చాలా లేటుగా వెళ్ళగానే అప్పుడే క్లాస్ స్టార్ట్ అయిపోయింది. టీచర్ గారు చాలా కోపంతో చూశారు. లోపలికి వచ్చింది, తెరిసా లోపలికి రా. లోపలికి రాగానే చేయి చెప్పగానే వేసినా కొట్టేసి మొదలు అడిగి ఎందుకు లేట్ అయిందంటే కాముగా ఉన్నిందంట. చెప్పడానికి అక్కడ అవకాశం లేదు. చేయి చాపింది, బెత్తపు దెబ్బలు తినింది. తర్వాత టీచర్ మనసు ఎందుకు బాధ కలిగింది. బిడ్డ బాగా చదువుద్ది, చక్కగా వస్తుంది, ఈరోజు ఇంత లేట్గా ఎందుకు వచ్చింది, పైగా నేను త్వరగా రమ్మని చెప్పాను ఈ క్లాస్కి లేట్గా వచ్చింది. అందరు వెళ్ళాక క్లాస్ అయిన తర్వాత తెరిసా ఎందుకు ఈరోజు లేట్గా వచ్చావు, అనవసరంగా దెబ్బతిన్నావు కదా. లేదు మేడం నేను వస్తున్నాను, నేను త్వరగానే వచ్చాను, స్కూల్కి త్వరగా వస్తున్నాను. దారిలో ఒక పెద్ద ఆమె కనిపించింది. ఆమె కళ్ళు కనిపించదంట, రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతుంది. సో ఆ పెద్దవని పట్టుకొని ఆ పెద్ద రోడ్డు దాటించేసరికి చాలా టైం తీసుకుంది నాకు. ఆమె త్వరగా నడవలేకపోతుంది, కళ్ళు కనిపించదు, మెల్లగా నడిపించేసరికి చాలా టైం తీసుకుంది. అప్పటికి నేను ఆమె వేరే దగ్గర చేర్చి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది మేడం అని చెప్పిందంట. హల్లెలూయా. ఇప్పుడు వెంటనే టీచర్ పశ్చాత్తపడి, సారీ తెరిసా, తొందరపడి కొట్టేశాను, ఎంత ప్రేమ నీకు. చూసారా ప్రేమ, ఇది దైవికమైన ప్రేమ. మనల్ని యేసయ్య ప్రేమించి సిలువలో బలియాగమైనట్టుగా తెరిసా ప్రజలు ప్రేమించి తన చేతుల మీద బెత్తపు దెబ్బలు తినింది. సో క్రీస్తు యొక్క ప్రేమ యవ్వన ప్రాయముల బిడ్డలు ఈ లోకానికి చూపగలగాలి. లోకం చూపే ఆ పాపిష్టి ప్రేమకు ఈ ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇలాంటి ప్రేమ కానీ చూపగలిగితే హల్లెలూయా యేసయ్యకు మహిమ కలుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, పవిత్రతలో. పవిత్ర అనగానే యవ్వనస్తులు అనగానే యవ్వనస్తులా మా తెలుసులే అన్నట్టుగా మాట్లాడే లోకం ఇది. సో ఈ యవ్వన ప్రాయంలో తమ పవిత్రతను కాపాడుకున్నప్పుడు, మాదిరికరంగా జీవించినప్పుడు పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తుల కిడుమా, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తుల కిడుమా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా పగలరా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మేనమ్మ వారు పూలమాలతో సత్కరిస్తుండేది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకున్నాం. దేవుని వాక్యం చెప్తుంది ప్రసంగ గ్రంథంలో, యవనుడా నీ యవన కాలమందు నువ్వు సంతోషంగా ఉండమన్నాడు. మరి చర్చికి వస్తే నాకు నిద్ర వస్తుంది కాబట్టి బయట విశాలమైన ప్రపంచం అక్కడికి వెళ్తే నాకు చాలా సంతోషంగా ఉంది. రెండవ మాట అక్కడ ఉంది, ఏముంది? నీ యవన కాలమందు సంతుష్టిగా ఉండమన్నాడు. కాబట్టి మన హృదయం సంతోషంగా ఉండాలంటే ఈ లోకంలో ఉంటేనే, నిజాయితీగా చెప్పాలంటే చర్చిలో నాకు అంత సంతృష్టి కనబడట్లేదు. లోకంలోకి వెళ్తే నా హృదయం హ్యాపీగా ఉంటుంది. అవునా కదండి? యథార్థం మనం ఒప్పుకుందాం. మందిరంలో కూర్చుంటే యవనస్తులకి ఎట్లా ఉంటుందంటే కట్టేసి పెట్టినట్టు ఉంటుంది. అది ఒకసారి సెల్ ఫోన్ చేతికిచ్చిన, లేకపోతే ఒకసారి లోకంలో అలా ఒక బైక్ వేసుకుని రౌండ్ వేసినా అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ హృదయము సంతృష్టిగా ఉంటుంది. అవునా కదా? కాబట్టి ఇలా ఉంది కదా అయ్యారంటే ఆ తర్వాత వాక్యం కూడా చెప్పయ్యారట. తర్వాత చదవండి, ఏముంది? యవనుడా నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో,
నీ కోరిక చొప్పునను నీ దృష్టి ఇష్టము చొప్పున. ఎందుకంటే నువ్వు ముసల్దాని వైపు నాకు ముసలుడు వైపు నాకు నువ్వేం చేయలేవు. ఏదైనా చేయాలంటే ఎప్పుడు చేయాలి? ఇప్పుడు చేయాల్సింది. ఇప్పుడు రమ్మంటే వెళ్దాం చర్చికి. నేను కూడా ఆ నమ్ముకునే దినాల్లో అలాగే అనుకునేవాడిని. ఇప్పుడు ఎందుకు మనకు దేవుని మందిరం? ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఆ అవగాహనతో వచ్చాం. మన పితరులంతా ఏం నేర్పించారంటే, ఇప్పుడు ఎందుకురా నీకు ముసలుడైనాక హరే రామ హరే కృష్ణ అనుకో. ఎప్పుడు ఇంకేముందమ్మా నీకు అంత యవ్వన కాలం